అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో మంచి స్పెషల్ బజ్జీలు వేద్దాం. ఇవైతే అసలు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లలైతే అసలు సాసేసి ఇచ్చామంటే వద్దు అనకుండా తినేస్తారు. ఇవైతే మిర్చి లేకుండానే మిర్చి బజ్జీ, సూపర్ టేస్టీ బజ్జీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక 2 ఆలుగడ్డల్ని కట్ చేసి కుక్కర్‌లో ఏసి ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే ఉడికిపోతాయి. ఉడికిపోయిన ఆలుగడ్డల పైన పొట్టు తీసేసి మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా ఏదైనా స్మాషర్ ఉంటే ఎనపొచ్చు. లేదంటే చల్లారిన తర్వాత చేత్తో ఎనిపేసినా పర్వాలేదు. ఇలా ఆలు అంతా సాఫ్ట్‌గా ముక్కలు లేకుండా అయిపోయిన తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం పేస్ట్, అలానే సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం టమాటా కెచప్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ వేసి దీనిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సాసులు మాత్రం పూర్తిగా ఆప్షనల్. మన దగ్గర ఉంటే వేయొచ్చు, లేకపోతే లేదు. మనం ఇంట్లోనే కదా ప్రిపేర్ చేసుకునేది. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసా. ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టి, ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకొని, అందులో 2 క్యూబ్‌ల బటర్ వేస్తున్నా నేను. ఆయిల్ ఉన్నా వేయొచ్చు. వేసి గార్లిక్, కొంచెం వెల్లుల్లి కట్ చేసి వేసి, పచ్చిమిర్చి, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, ఇవన్నీ ఎక్కువ వేగకపోయినా పర్వాలేదు. కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని, మనం ముందే కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా! అందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఆలు మిశ్రమం అంతా కలిసిపోయిన తర్వాత దీనిని మనకి నచ్చిన షేప్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మిర్చి బజ్జీలా ఉండాలని ఇలా మిర్చిలా ప్రిపేర్ చేస్తున్నా. రౌండ్ బాల్స్‌లా చేసైనా, లేకపోతే బిస్కెట్స్‌లా చేసైనా వేయొచ్చు. ఇవన్నీ మనకి నచ్చిన షేప్‌లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బజ్జీలు వేయడానికైతే పిండి ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు శనగపిండి వేసి, రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. మనం మిర్చి బజ్జీలు వేయడానికైనా పిండి ఇలా పర్ఫెక్ట్‌గా కలిపామంటే బజ్జీలు మంచి క్రిస్పీగా కలరొచ్చి ఫ్రై అయితాయి. పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత వేలు ముంచి చూసామంటే మనకర్థమైపోతది. లూజుగుందా? సరిపోతదా? అని. లూజ్ అయిందంటే మాత్రం ఆయిల్ లాగేస్తది. కొంచెం పిండేసి కలుపుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి, బాండీ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ లైట్ హీట్ అయినప్పుడు మాత్రమే ఏ బజ్జీలైనా వేయాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేస్తే వెంటనే మాడిపోయి లోపల ఉడకవు. బజ్జీలు గూడా అసలు టేస్ట్ ఉండవు. మనం చేసే మిర్చి లేని మిర్చి బజ్జీలన్నీ వేసేసి, మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేశామంటే, అసలు పిల్లలకైతే బాగా నచ్చే ఐటెమ్ ఇది. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసిచ్చామంటే. మనం వేసిన బజ్జీలన్నీ ఫ్రై అయిపోయినాయి. పక్కకి తీసేసుకొని సాస్‌తో మంచిగా తినేయడమే. వేడి వేడి బజ్జీలు చల్లటి వాతావరణానికి తింటే ఆ టేస్టు, ఆ ఫీలింగే వేరే లెవెలు. కొత్తగా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం క్యాబేజ్ పకోడీ ఈజీ ప్రాసెస్‌లో చేద్దాం. ఇలా చేశామంటే అస్సలు నూనె పీల్చకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. క్యాబేజ్‌ని మరీ సన్నగా కాకుండా ఈ సైజు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేయడం వలన మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్లో ఇప్పుడు స్పైసెస్ ఏద్దాం. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఫుడ్ కలరు, అలానే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి దీనిని పైపైన వేళ్ళతోనే కలుపుకోవాలి. క్యాబేజ్ ముక్కలకి మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా పట్టిన తరువాత ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు శనగపిండి వేసి కలపాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. క్యాబేజ్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా సాస్ కొంచెం, చిల్లీ సాస్ కొంచెం, సోయా సాస్ కొంచెం వేస్తున్నా నేను. ఈ సాస్‌లు వేయకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసిన తరువాత చక్కగా కలుపుకొని పిండికి అస్సలు రెస్ట్ ఇవ్వకూడదు. కలుపుకోగానే వేసేయాలి ఆయిల్‌లో. అప్పుడే మంచి క్రిస్పీగా వస్తాయి పకోడీ. ఆయిలు మీడియం హీట్ అయిన తర్వాత పల్చగా ముద్దలుగా కాకుండా ఇలా పకోడీలా వేసుకొని ఒక నిమిషం పాటు అస్సలు కదపకూడదు. ఒక నిమిషం తర్వాత మంచిగా కలుపుకున్నామంటే పకోడీ అయితే చక్కగా తయారవుతుంది. ఆయిల్‌లో ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపించినా కానీ చల్లారిన తర్వాత చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు ఇదే ప్రాసెస్‌లో చేస్తే అస్సలు ఫెయిల్ అవ్వడం అనేదే ఉండదు. చాలా టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా వస్తది పకోడీ. క్యాబేజ్‌ని సన్నగా కట్ చేసి వేసామంటే అందులోంచి వాటర్ ఎక్కువగా ఊరడం వలన క్యాబేజ్ పకోడీ మెత్తగా అయిపోతుంది. ఇలా కొంచెం లావుగా కట్ చేసుకున్నామంటే అస్సలు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా చేయగలిగే అంత ఈజీ ప్రాసెస్. ఈ క్యాబేజ్ పకోడీని పప్పుచారుతో గానీ, పప్పుతో కానీ తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. ఇప్పుడు నేనైతే పప్పు చేశా. దానికి కాంబినేషన్ క్యాబేజ్ పకోడీ వేశా అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ సింపుల్ ప్రాసెస్‌లో ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.